ఇటు సినిమాలు, అటు స్పోర్ట్స్ ఆడియన్స్‌కి 2 వినోదాన్ని అందించేవి. అయితే ఈ 2 కలిసి ఒకే మీడియాలో కనిపిస్తే ఇక ఆడియన్స్‌కి కనుల పండుగే. దేని గురించి మాట్లాడుతున్నానో అర్థమైందనుకుంటాను. అదేనండి క్రీడా నేపథ్య సినిమాల గురించి. అవును, స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ ఫిల్మ్స్‌కి బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ రేటు ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే సినిమాలు, స్పోర్ట్స్ 2 జనరంజకాలే కాబట్టి. అయితే టాలీవుడ్‌లో క్రీడా నేపథ్య సినిమాల కథా కమామిషు ఏంటో ఓ లుక్కేద్దాం. టాలీవుడ్‌లో కంప్లీట్ స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ ఫిల్మ్స్ విషయానికి వస్తే 1980ల దశకం నుండే ప్రారంభమైంది. 1985లో మెగాస్టార్ చిరంజీవి నటించిన విజేత ఫుట్బాల్ బ్యాక్‌డ్రాప్ తో వచ్చింది. ఈ సినిమాలో ఫుట్బాల్ గోల్ కీపర్ గా గుర్తింపు పొందడానికి చిరంజీవి గారు ఎంతో కష్టపడతారు. అయితే విజేత సినిమా కంటే ముందే తెలుగు సినిమాల్లో స్పోర్ట్స్ సన్నివేశాలు అడపాదడపా చోటు చేసుకున్నాయి. 1959లో వచ్చిన ఇల్లరికం అనే సినిమాలో, అలాగే 1964లో వచ్చిన షబాష్ సూరి అనే సినిమాలో కర్రసాము సన్నివేశాలు చోటు చేసుకున్నాయి. 1964లో వచ్చిన గుడిగంటలు అనే సినిమాలో ఎన్టీఆర్, జగ్గయ్యలు టెన్నిస్ ఆడే సన్నివేశం ఉంది. అలాగే ఎన్టీఆర్ కులగౌరవం, కృష్ణ పండంటి కాపురం సినిమాల్లో బ్యాడ్మింటన్ ఆడే సీన్స్ ఉన్నాయి. ఇంకా నర్తనశాల, శ్రీకృష్ణ పాండవీయం సినిమాల్లో మల్లయుద్ధ సన్నివేశాలు ఉన్నాయి. 1964లో వచ్చిన మంచి మనిషి అనే సినిమాలో కుస్తీ యుద్ధం సీన్స్ ఉన్నాయి. భలే మాస్టారు సినిమాలో కూడా ఎన్టీఆర్ స్పోర్ట్స్ పర్సన్ లా కనిపిస్తారు. 1971లో వచ్చిన సుపుత్రుడు సినిమాలో ఏఎన్ఆర్ క్రికెట్ ప్లేయర్ గా కనిపిస్తాడు. అలాగే 1974లో విడుదలైన మంచి మనసులు సినిమాలో స్కేటింగ్ కి తగిన ప్రాధాన్యత ఉంది. ఈ సినిమాలో స్కేటింగ్ వల్లే కథ మలుపులు తిరుగుతుంది. విజేత తర్వాత మళ్ళీ చాలా సంవత్సరాలకు 1991లో అథ్లెట్ అశ్వని నాచప్ప జీవిత కథతో రామోజీరావు గారు అశ్వని అనే సినిమాను నిర్మించారు. ఈ సినిమాలో టైటిల్ రోల్ ని అశ్వని నాచప్పనే పోషించడం విశేషం. 1991లో వచ్చిన చైతన్య అనే సినిమాలో నాగార్జున బైక్ రేసర్ గా కనిపించారు. అలాగే నాగార్జున గారు సూపర్ అనే సినిమాలో బైక్ రేసర్ గా కనిపించడం విశేషం. 1998లో వచ్చిన మనసిచ్చి చూడు సినిమాలో రవితేజ జీవితంలో ఏదైనా సాధించాలనే పట్టుదలతో రన్నింగ్ ని ఎంచుకొని విజయం సాధిస్తాడు. చెస్ నేపథ్యంలో 1997లో శ్రీకాంత్ హీరోగా హలో ఐ లవ్ యూ అనే సినిమా వచ్చింది. ఇక కిక్ బాక్సింగ్ నేపథ్యంగా వచ్చిన తమ్ముడు అనే సినిమాలో పవన్ కళ్యాణ్ హీరోగా నటించారు. ఈ సినిమాకు ఆమీర్ ఖాన్ నటించిన జో జీతా వహీ సికిందర్ అనే సినిమా ఆధారం. అయితే తమ్ముడు కంటే ముందే కిక్ బాక్సింగ్ నేపథ్యంలో 1981లో కృష్ణంరాజు గారు హీరోగా పులిబిడ్డ అనే సినిమా వచ్చింది. ఈ సినిమాలో కృష్ణంరాజు గారు బాక్సర్ గా కనిపించారు. ఈ సినిమాకు కన్నడలో వచ్చిన థాయిగే తక్క మగ అనే సినిమా ఆధారం. ఆ తర్వాత కిక్ బాక్సింగ్ నేపథ్యంలోనే వచ్చిన మరో సూపర్ హిట్ సినిమా అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి. 2003లో రిలీజ్ అయిన ఈ సినిమాలో రవితేజ అద్భుతమైన నటనను కనబరిచారు. 2004లో తేజ దర్శకత్వంలో వచ్చిన జై అనే సినిమాలో కిక్ బాక్సింగ్ కి తగిన ప్రాధాన్యత ఉంది. ఇక వెంకటేష్ హీరోగా వచ్చిన గురు సినిమా బాక్సింగ్ నేపథ్యంలోనే సాగుతుంది. RX100 ఫేమ్ కార్తికేయ హిప్పీ అనే సినిమాలో బాక్సర్ గా కనిపించారు. 2001లో ఎన్ శంకర్ దర్శకత్వంలో భద్రాచలం అనే సినిమా వచ్చింది. ఇందులో హీరో శ్రీహరి టైక్వాండోలో గెలిచి దేశం పరువు నిలబెట్టిన పల్లెటూరు యువకుడిగా అద్భుతంగా నటించారు. 2003లో వచ్చిన జానీ సినిమాలో పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్ కోచ్ గా ఉంటాడు. ఈ సినిమాలోనే భార్య ప్రాణాలు కాపాడుకోవడం కోసం బాక్సింగ్ ని ఆయుధంగా చేసుకుని డబ్బులు సంపాదిస్తాడు పవన్ కళ్యాణ్. 2016లో బాక్సింగ్ నేపథ్యంలోనే తుంటరి అనే సినిమా వచ్చింది. ఇక అంతకు ముందే 2010లో రవిబాబు దర్శకత్వంలో ఇండియన్ మార్షల్ ఆర్ట్స్ అయిన కలరిపయాట్టు నేపథ్యంలో మనసారా అనే సినిమా వచ్చింది. ఇక మన రాష్ట్ర క్రీడ అయిన కబడ్డీ నేపథ్యంలో 2003లో ఒక్కడు, కబడ్డీ కబడ్డీ అనే సినిమాలు వచ్చాయి. ఒక్కడి సినిమాలో మహేష్ బాబు కబడ్డీ ప్లేయర్ గా అద్భుతంగా నటించారు. కబడ్డీ కబడ్డీ సినిమాలో జగపతి బాబు గారు ప్రేమించిన యువతిని దక్కించుకోవడం కోసం కబడ్డీ ఆడుతారు. ఆ తర్వాత చాలా సంవత్సరాలకు అంటే 2010లో నాని హీరోగా భీమిలి కబడ్డీ జట్టు సినిమా వచ్చి విజయాన్ని సాధించింది. రాజా ది గ్రేట్ సినిమాలో రవితేజ కాసేపు కబడ్డీ ప్లేయర్ గా కనిపించారు. ఇక క్రికెట్ నేపథ్యంలో అనగనగా ఓ కుర్రాడు, వసంతం, హ్యాపీ డేస్, గోల్కొండ హై స్కూల్, ధోని, మిస్టర్ పర్ఫెక్ట్, కొంచెం ఇష్టం కొంచెం కష్టం, అప్పట్లో ఒకడుండేవాడు, డియర్ కామ్రేడ్, రామయ్య అందాలు, సీతమ్మ చిత్రాలు, మజిలీ, కౌసల్య కృష్ణమూర్తి, జెర్సీ లాంటి సినిమాలు వచ్చాయి. ఇందులో గోల్కొండ హై స్కూల్, జెర్సీ కంప్లీట్ క్రికెట్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన సినిమాలు కాగా మిగతా సినిమాల్లో క్రికెట్ ని సందర్భానుసారంగా వాడుకున్నారు. విదేశీ ఆట అయిన రగ్బీ గేమ్ ని 2004లో వచ్చిన సై సినిమాలో పెట్టి డైరెక్టర్ రాజమౌళి సక్సెస్ సాధించారు. 2015లో వచ్చిన మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు సినిమాలో శర్వానంద్ ఒక అథ్లెట్ లా కనిపించారు.
2017లో హార్స్ రేసింగ్ నేపథ్యంలో సాయి ధరమ్ తేజ్ హీరోగా విన్నర్ అనే సినిమా వచ్చింది. అర్జున్ రెడ్డి సినిమాలో విజయ్ దేవరకొండ గోల్ కీపర్ గా కనిపించి అలరించారు. బావగారు బాగున్నారా, లక్ష్మీ కళ్యాణం సినిమాల్లో ఎడ్ల పంద్యాలు కీలక పాత్ర పోషించాయి. ఎడ్ల పంద్యాలు, కోడి పంద్యాలు, పొట్టేళ్ల డిష్యుంలు చాలా సినిమాల్లోనే సందర్భానుసారంగా జొప్పించారు. ఇకపోతే చిరంజీవి విజేత తర్వాత ఫుట్బాల్ నేపథ్యంలో వచ్చిన మరో సినిమా నీ స్నేహం. 2003లో వచ్చిన ఈ సినిమాలో ఉదయ్ కిరణ్ ఫుట్బాల్ ప్లేయర్ గా కనిపించాడు. ఫుట్బాల్ నేపథ్యంలో వచ్చిన మరో మంచి సినిమా రామదండు. 2012లో వచ్చిన ఈ సినిమాలో కృష్ణుడు లీడ్ రోల్ పోషించాడు. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకోవడం కోసం ఇద్దరు యువకులు హాకీ ఆడే సన్నివేశం మనసు మాట వినదు అనే సినిమాలో చూపించారు. మహానుభావుడు సినిమాలో శర్వానంద్ క్లైమాక్స్ లో మల్ల యుద్ధంలో తలపడతాడు. పడి లేచే మనసు సినిమాలో శర్వానంద్ ఫుట్బాల్ టీం కెప్టెన్ గా కనిపించాడు. 2009లో వచ్చిన మగధీర సినిమాలో రామ్ చరణ్ బైక్ రేసర్ గా, 2012లో వచ్చిన రచ్చ సినిమాలో కార్ రేసర్ గా కనిపించాడు. ఆర్య సినిమాలో కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో వచ్చే రన్నింగ్ కాంపిటీషన్ లో హీరో అల్లు అర్జున్ పాల్గొంటారు. అలాగే గౌతమ్ నందా సినిమాలో గోపిచంద్ స్కై డైవింగ్, వింగ్ వాక్, డిజర్ట్ బైకింగ్, వాటర్ సర్ఫింగ్ లాంటి క్రీడలు ఆడారు. ఇక 2020లో డజనుకు పైగా సినిమాలు స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లోనే వచ్చాయి. వరుణ్ తేజ్ బాక్సర్, ఘని, సుధీర్ పుల్లెల గోపిచంద్ బయోపిక్, అలాగే సందీప్ కిషన్ A1 ఎక్స్ప్రెస్, నరేంద్ర, సభాష్ మిథు, గుడ్ లక్ సఖి, కరణం మల్లీశ్వరి, లక్ష్య, లైగర్, హీరో, క్లాప్, బస్తీ మే సవాల్, సిటీమార్ లాంటి సినిమాలు వచ్చాయి. ఈ మధ్య కాలంలో క్రీడా నేపథ్యంలో వచ్చిన సినిమాలు ముఖ్యంగా శర్వానంద్ బైకర్, సుహాస్ మందాడి, రోషన్ చాంపియన్ లాంటి సినిమాలు ఉన్నాయి. అలాగే గోట్, పతంగ్ లాంటి సినిమాలు కూడా వచ్చాయి. ఇక త్వరలో రానున్న రామ్ చరణ్ పెద్ది, వరుణ్ తేజ్ బరీ సినిమాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఈ లెక్కన చూస్తే టాలీవుడ్ లో స్పోర్ట్స్ సినిమాల ట్రెండ్ మళ్ళీ ఊపందుకుందనే చెప్పాలి. ఇవే కాకుండా ఇంకా ఎన్నో డబ్బింగ్ సినిమాలు స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో వచ్చాయి. అయితే టాలీవుడ్ లో ఇప్పటి వరకు వచ్చిన సినిమాలను గమనించినట్లయితే కంప్లీట్ స్పోర్ట్స్ నేపథ్యంలో వచ్చిన సినిమాలు కొన్ని అయితే, మరికొన్ని సందర్భానుసారంగా కథానుసారంగా చొప్పించిన క్రీడలు కొన్ని ఉన్నాయి. ఇలా టెన్నిస్, క్రికెట్, కిక్ బాక్సింగ్, కబడ్డీ, స్కేటింగ్, ఫుట్బాల్, రన్నింగ్, రగ్బీ, చెస్, తైక్వాండో, రెజ్లింగ్, బ్యాడ్మింటన్, గోల్ఫ్, హార్స్ రేసింగ్, బైక్ రేసింగ్, కార్ రేసింగ్, షార్ప్ షూటింగ్, వెయిట్ లిఫ్టింగ్, కోళ్ల పంద్యాలు, ఎడ్ల పంద్యాలు, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ నేపథ్యంలో వచ్చిన సినిమాలు దాదాపు విజయాన్ని అందుకున్నాయి. ఇవే కాకుండా చాలా రకాల స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ని చాలా సినిమాల్లో సందర్భానుసారంగా కథానుసారంగా చొప్పించి సినిమాను ఎలివేట్ చేశారనడంలో మన దర్శక నిర్మాతలు సక్సెస్ అయ్యారనడంలో ఏమాత్రం సందేహం లేదు.